హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయడం మొదలుపెట్టాయి అండ్ పుష్ప తర్వాత పాన్ ఇండియా సినిమా అంటే తెలుగు సినిమానే అని చెప్పుకునేలా చేసినటువంటి డైరెక్టర్ సుకుమార్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో చాలా బిజీగా ఉన్నటువంటి సుకుమార్ సినిమాకి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే లీక్ అవుతున్నాయి. ప్రెజెంట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి రష్మిక మందానాకి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే లీక్ అయిందనమాట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. సో పుష్ప ది రూల్ సినిమాకి సంబంధించినంత వరకు ఆల్రెడీ యాగంటిలోను అలానే వైజాగ్ లోను షూటింగ్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుసు. సో అందులో యాగంటిలో రష్మిక మందానాతో షూటింగ్ జరుగుతుందంట. సో రష్మిక మందాన వస్తుంది అనగానే యాగంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎగబడి రావడంతో సో అక్కడ షూటింగ్ ని కొంతమంది అలా వీడియో తీసి లీక్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే రష్మిక మందాన ఎర్రచీర కట్టుకొని అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి కిరీటం ధరించడానికి తీసుకువెళ్తున్నటువంటి ఒక విజువల్స్ అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే సుకుమార్ ఏంటంటే కొంచెం కొత్తగా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కథని ఇంకొంచెం కొత్త వర్షన్లో జనాలకి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాకుండా కొంచెం బెటర్ గా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. సో ప్రెసెంట్ రష్మిక మందాన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో చూడాలి పుష్పాది రూల్ సినిమాకి సంబంధించి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని. యాక్చువల్లీ చాలా ఇన్నోసెంట్ గా చూపించారు ఫస్ట్ పార్ట్ లో, బట్ సెకండ్ పార్ట్ లో ఏంటంటే పుష్ప లాంటి ఒక వ్యక్తికి వైఫ్ అంటే తను కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో చూపించాలి కాబట్టి ఆబ్వియస్లీ రష్మిక క్యారెక్టర్ ని కూడా ఇంకొంచెం గట్టిగానే బిల్డ్ చేస్తుంటాడేమో సుకుమార్ అని. అండ్ ఈ సినిమాలో ఈవిడతో పాటు స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్ కనిపించబోతోంది అనేటటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. సో ప్రస్తుతానికి జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది అనేటటువంటి మాటలు బాగానే వినిపిస్తున్నాయి. అండ్ పుష్ప సినిమాతో పాటు మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా దేవరా. సో ఈ దేవరా సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్నటువంటిది. అండ్ ఇందులో కొరటాల శివ లాస్ట్ టైంలో జరిగినటువంటి ఆచార్యంలో జరిగిన మిస్టేక్స్ కాకుండా ఈసారి కొత్త వర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక వేరే వేరియేషన్ లో ఒక వైలెన్స్ లెవెల్ లో చూపించబోతున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు సినిమా ఎంత బ్రూటల్ గా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో అర్థమైపోయింది అనమాట. అండ్ ఇప్పటికే కొన్ని విజువల్స్ అయితే కలలోంచి పోవట్లేదు, ముఖ్యంగా ఎర్ర సముద్రం గురించి అయితే. సో ప్రస్తుతానికి దేవరా సినిమాకి సంబంధించి కూడా ఆల్రెడీ వైజాగ్ లో షూట్ జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ ఏంటంటే దేవరా కాస్త త్వరగా రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అయ్యి ఇది కూడా దసరా టైంకి రిలీజ్ అవబోతుంది అనమాట. అండ్ ఈ సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురైనటువంటి జాన్వీ కపూర్ నటిస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో హీరోయిన్ గా రావడంతో జాన్వీ కపూర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ జాన్వీ కపూర్ కూడా అటు పుష్పలోను ఇటు దేవరాలోనూ ఉంది. సో రెండు సినిమాలు కూడా జనాల ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంటాయా లేదంటే అంతకు మించి ఉంటాయా అనేటటువంటిది ఖచ్చితంగా సినిమా చూశాక తెలుసుకోవాలన్నమాట. అండ్ దేవరాకు సంబంధించినంత వరకు ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంటే యాక్చువల్లీ దసరా బరిలో ఆల్రెడీ నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అండ్ అంతేకాకుండా బాబుతో రాబోతున్నటువంటి 109వ బాలయ్య బాబు సినిమా కూడా దసరా టైంకి రిలీజ్ చేద్దామని షూటింగ్స్ అయితే చాలా ఫాస్ట్ గా లాగేస్తున్నారంట. సో చూడాలి, ఈ సంవత్సరం మన ముందరికి చాలా పాన్ ఇండియా సినిమాస్ అయితే రాబోతున్నాయి. సో పుష్ప నుంచి లీక్ అయినటువంటి వీడియో అండ్ అలానే దేవరా యొక్క షూటింగ్ పిక్స్ ఈ లీక్ అవడం వల్ల ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎంత బాగా కష్టపడుతున్నారో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు అన్న విషయం మనకి బాగా అర్థమవుతుంది. సో మీరు ఈ రెండు సినిమాస్ లో ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.